పశ్చిమాసియాలో యుద్ధం ఊహించని అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. జోర్డాన్లోని కీలకమైన అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ జరిపిన వరుస దాడుల్లో 2 అమెరికా సైనికులు మరణించారు, మరొకరు గల్లంతయ్యారు. ఈ ఘటనలో అమెరికా భీకర ప్రతీకార దాడులకు దిగింది. ఇరాన్పై వరుసగా 8వ రాత్రి కూడా అమెరికా వైమానిక దాడుల వర్షాన్ని కురిపించింది. ఈ తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రపంచవ్యాప్త ప్రయాణ హెచ్చరికలను జారీ చేసింది. ఇరు దేశాల మధ్య ఘర్షణలు తీవ్రం అవడంతో పశ్చిమాసియా ప్రాంతం పూర్తిస్థాయి యుద్ధంలోకి జారుకుంటోంది. మువాఫక్ సాల్తీ వైమానిక స్థావరంపై ఇరాన్ సైన్యం డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో భీకర దాడికి తెగబడింది. గత 5 రోజుల్లో అమెరికా దళాలపై ఇరాన్ జరిపిన 4వ దాడి ఇది. ఈ దాడుల వల్ల పదుల సంఖ్యలో అమెరికా సైనికులు గాయపడ్డారు. అనేక సైనిక హెలికాప్టర్లు ధ్వంసమయ్యాయి. అమెరికా రక్షణ వ్యవస్థలను దాటుకుంటూ ఇరాన్ క్షిపణులు దూసుకురావటం అంతర్జాతీయంగా కలకలాన్ని రేపుతోంది. ఈ దాడులపై అమెరికా సైన్యం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇరాన్ దళాలను తక్షణమే శిక్షించేందుకు, హర్ముజ్ జలసంధిలో నౌకల రవాణాకు ఏర్పడిన ముప్పును తొలగించేందుకు అమెరికా సరికొత్త వైమానిక దాడులను ప్రారంభించింది. ఇరాన్లో హజియాబాద్ హర్ముజ్ జలసంధి ప్రవేశ ద్వారానికి సమీపంలో ఉన్న సిరిక్ సైనిక మౌలిక వస్తువులపై అమెరికా క్షిపణుల వర్షాన్ని కురిపించింది. హజియాబాద్ పై జరిగిన దాడుల్లో ఒక పర్యావరణ కేంద్రం ధ్వంసమైంది. 3 పౌరులు మరణించినట్లుగా ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్లో వంతెనలు, విద్యుత్ కేంద్రాలు, రవాణా వ్యవస్థల వంటి కీలక మౌలిక వస్తువులపై దాడులను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. పశ్చిమాసియాలో అమెరికా దళాలకు అత్యంత కీలకమైన జోర్డాన్ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు పెంచడం వెనుక వ్యూహాత్మక కుట్ర ఉందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇరు దేశాల మధ్య ప్రతిదాడులు తీవ్రం అవడంతో అంతర్జాతీయ మార్కెట్లు, చమురు సరఫరాపై ఈ యుద్ధం దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపే ప్రమాదం కనిపిస్తోంది.